చేయట్లేదు కొంతమంది ఎందుకు ఛాన్సుల కోసం ప్రకారం వెళ్ళిపోతున్నారు, ఇది జరుగుతున్నారు. కానీ తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది ఇప్పుడు బయటకు వస్తారు, చిన్న సినిమాలో వచ్చి పెద్ద సినిమాలో వచ్చి. ఎందుకు వస్తున్నారు? అక్కడెక్కడ క్యాస్టింగ్ కోసం జరగకపోతేనే వస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్లీజ్ ఇంకోసారి ఇలా ఎప్పుడు కూడా రాంగ్ గా పోర్ట్రేట్ చేయొద్దు. మెగాస్టార్ గారు చాలా క్లారిటీగానే చెప్పారు, ఉన్నట్టు చెప్పారు, అండ్ ఎగ్జాంపుల్ తో సహా చెప్పారు. ఇంకా కూడా మీకు అర్థం కావట్లేదు, అయినా మీరు రియాక్ట్ అవుతానంటే పిచ్చి మీది. మేడం చిన్మయ్ గారు అసలు అంటే ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా అవసరం లేని సంబంధం లేని దాంట్లో ఎందుకు మళ్ళీ వేలు పెడుతున్నారు అనుకో. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల మీ అందరి వల్ల. ఎందుకురా అంటే ఆమెను ఎంకరేజ్ చేశారు ఎవరు? ఆ పెట్టిందనగా తీసుకొచ్చి మైకులు పెట్టారు మీరు. యాక్చువల్ గా ఆమె రియాక్ట్ అవ్వకపోతే పెడతారా మీరు? పెట్టరుగా. చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని కూడా మీరు పెట్టలా మైకులు. చిన్మయ్ గారు రియాక్ట్ అయ్యే దాని గురించి పెట్టారు. సో మనం రియాక్ట్ అవ్వడం వల్ల రియాక్ట్ అవుతుంది ప్రతిసారి. మీరే కానీ ఇంకోసారి దీన్ని లేకుండా హైలైట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ టైం మరి బాబు ఇంకో 2 ట్వీట్లు పెడుతుంది. పెట్టినా కానీ ఎవరు మన గురించి మాట్లాడలేదురా, ఇంకెందుకు మనం వద్దురా అని ప్రైట్ తీసుకునేది. సో ఇది మన మీడియా వాళ్ళు చేయాలి. మనం చేయాల్సింది ఇదే, నేనైనా సరే మీరైనా సరే. అర్థమవుతుందా? నేను ఇప్పుడు కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు హైలైట్ చేయొద్దు, నేను హైలైట్ చేయొద్దు, ఆ నోరు మూసుకుని ఉండేది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, బట్ వన్ థింగ్, కాస్టింగ్ కోచ్ లాంటి ఎక్కడో రేర్ అబ్బా. ఇప్పుడైతే అసలు ఆ జనరేషన్ ఎప్పుడో పోయింది.